నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త పులుల సంరక్షణపై హై పవర్డ్ కమిటీ ఏర్పాటు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. రాష్ట్రంలో పులులు వన్యప్రాణుల సంరక్షణకు మరింత ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో పులుల సంరక్షణ నిర్వహణ చర్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు 5 సభ్యులతో కూడిన హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల నల్లమల అడవుల్లో ఒక ఆడపులి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేసి పులులు మరియు ఇతర వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన చర్యలపై నివేదిక సమర్పించాలని కమిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కమిటీలో రాష్ట్ర అటవీ శాఖ సలహాదారు శ్రీ పి మల్లికార్జునరావు, అడిషనల్ పిసిసిఎఫ్ శ్రీ రాహుల్ పాండే శాఖాపరమైన సభ్యులుగా ఉండగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సభ్యుడు శ్రీ బి రాజశేఖర్, హైదరాబాద్ కన్వర్జేషన్ ఫర్ టైగర్ సొసైటీ ప్రతినిధి శ్రీ ఇమ్రాన్ సిద్దికి, ప్రముఖ వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ ఎం నవీన్ కుమార్ సభ్యులుగా సేవలు అందిస్తున్నారు. పులుల జనాభాకు ఎదురవుతున్న ముప్పలను గుర్తించడం, ఆవాసాల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నివారణ, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై సమగ్ర విచారణలు చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. సంబంధిత శాఖల అధికారులు నిపుణులతో సమావేశాలు నిర్వహించి శాస్త్రీయ ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీకి ఆదేశించారు. పులులే అడవులకు ప్రాణం, అడవుల ప్రకృతి సమతుల్యతకు ఆధారం. పులుల సంరక్షణ, అడవుల పరిరక్షణ, జీవ వైవిధ్య రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఇలాంటి తాజా వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్